నమస్తే అండి. వెల్కమ్ టు ధరణి టాకీస్. మనం ఈవేళ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీతలోని ఒక మంచి అంశం గురించి చర్చించుకుందామండి. మనందరం ఎక్కడో ఎప్పుడో వీలైతే ప్రతిరోజు వింటూనే ఉంటాం. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పింది ఆచరించటం వల్ల ఫలితాన్ని ఆశించకుండా కష్టపడడం, లేదా బుద్ధిని మన చేతుల్లో మన వశం చేసుకుని ఉన్నత స్థితికి ఎదగడం, ఇలాంటివన్నీ మేము అక్కడే చదివి దాని నుంచి స్ఫూర్తి పొంది మేము సాధించామని చెప్తూ ఉంటారు కదా. అలా భగవద్గీతలో చెప్పబడిన ఒక మంచి విషయం నన్ను చాలా ఆకట్టుకుందండి. అది మీతో పంచుకుందామని ఈవేళ ఈ టాపిక్ ఎంచుకున్నాను అనమాట. అదేమిటంటే, వారు ఏం చెప్తారంటే, సహజ సిద్ధంగానే మనసు, మన ఆత్మ సంతోషకరమైన రూపం. అది ఎప్పుడు కూడా ఆనందంగా ఉండడాన్ని, అలాగే శాంతిగా ఉండడాన్ని, సంతోషంగా ఉండడాన్ని అది సహజ సిద్ధమైన లక్షణంగా కలిగి ఉంది అని. అంటే మనలో మనం కావాలనుకుంటున్న ఆనందం లేదా హ్యాపీనెస్ ఏదైతే ఉందో అది మనలోనే ఉంది, బయట నుంచి కాదు అని వారు చెప్తారనమాట. మనం దీనికి ఏమనుకుంటామంటే, అది ఎలా కుదురుతుంది, పక్క వాళ్ళు నన్ను బాధ పెడతారు, బెంగొస్తుంది, బాధ వస్తుంది కదా. మనం ఒకటి ఖచ్చితంగా గమనించాలి, ఏమిటంటే ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్, మనం కంటికి చూస్తున్నది, మనం ఉంటున్నది, ఇదంతా కూడా పర్మనెంట్ కాదు. అంటే ఎప్పటికప్పటికి మనం చుట్టాల ఇంటికి వచ్చినట్టు వదిలి వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే కదా. దేన్నైనా, మీ ఆస్తి అవ్వచ్చు, శరీరం అవ్వచ్చు, ఏది పొందారో, ఏది ఇప్పుడు అనుభవిస్తున్నారో అది వదిలి వెళ్ళిపోవడమే కదా. ఈ వదిలిపోయిపోయే టెంపరీ దాంట్లో బాధని దుఃఖాన్ని మోయటం ఎందుకు? దీనికి మనం ఎగ్జాంపుల్ గా చిన్నపిల్లల్ని తీసుకోవాలండి. అసలు మీకు చెప్దాం అనుకున్నది ఇదే అనమాట. చిన్నపిల్లలు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఇంజెక్షన్ చేయించుకుంటారు, అది చాలా నొప్పి పుడుతుంది. మీరు లాలీపాప్ ఇవ్వగానే ఇంజెక్షన్ నొప్పి మర్చిపోయి లాలీపాప్ లో పడతారు. పోనీ నొప్పి లేకుండా ఉందా? వారి శరీరానికే కదా గుచ్చుకుంది. అంటే ఇప్పుడు ఏది ఆనందమో అది చూస్తూ ఉంటుందండి. మీరు దానికి అస్తమాను నొప్పిని, బాధ కలిగించేదాన్ని ఇస్తూ ఉంటే ఇంకా దాంట్లోనే ఉంటుంది కదా. అది ఆ నొప్పి ఎంత క్షణంలో పిల్లలు మర్చిపోతారో వెంటనే ఆనందంలోకి వెళ్ళిపోతారు. ఇంట్లో మీరు కొడతారు, మీరు తిడతారు, చిచ్చి నేను మిమ్మల్ని పెంచలేనంటారు, అయినా కూడా తెల్లారి నిద్ర లేవంగానే మళ్ళీ నవ్వుతూ మిమ్మల్ని పలకరిస్తారు. అది ఆనంద స్థితి అండి, అద్భుతమైన స్థితి. పిల్లల్ని చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం అది. మీరు ఎంత తిట్టండి, ఎంత కొట్టండి, మిమ్మల్ని అమ్మ అంటారు, మమ్మల్ని మిస్ అంటారు. మనం కొట్టలేదా, కోప్పడలేదా అంటే కోప్పడతాం. అలాగే వారిలాగా దేన్ని ఎక్కడ వదిలేయగలిగితే దాన్ని అక్కడ వదిలేసి, ఇంకా ఇబ్బంది ఉందా, నొప్పి ఉందా, బాధ ఉందా, ఆ క్షణం పోయింది కదా. రెండో క్షణం ఏమిటో, ఇంకో ఆనందం ఉండి ఉండొచ్చు, ఇంకొక సంతోషం ఉండి ఉండొచ్చు, ఇంకొక చాక్లెట్ ఉండి ఉండొచ్చు, ఇంకొక సర్ప్రైజ్ ఉండొచ్చు. వాళ్ళు ఎంత అద్భుతంగా ఆలోచిస్తారని, నిన్ను మిస్ కొట్టింది కదా అని ఈవేళ స్కూల్కి వెళ్ళమనరు, అమ్మ తిట్టింది కదా అని మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళమనరు. నిన్న కొట్టుండొచ్చు, ఈవేళ మా అమ్మ నా కోసం ఏదో చేసి ఉండొచ్చు కదా. ఇంతటి అద్భుతమైన పాజిటివ్ యాటిట్యూడ్ మనకి లివింగ్ ఎగ్జాంపుల్ పిల్లలే. వారిని చూసి మనం నేర్చుకోవాల్సింది అదే. ఆనందం మనలోనే ఉంటుంది. మనలో మనదైన ఆనందాన్ని మనం ఎంతవరకు స్వీకరించి దాన్ని ఎంతవరకు పుచ్చుకుని ముందుకెళ్తున్నాం, దాన్ని పట్టుకుని దాని ఆధారంగా ఏం సాధిస్తున్నాం అన్న దాన్ని బట్టే మన జీవితం ఉంటుందండి. చిన్నపిల్లలకి సిలబస్ ఉన్నట్టు మనకు కూడా భగవద్గీత లాంటి చక్కటి బ్యూటిఫుల్ గైడ్స్ ఉన్నాయి కదా, చదవండి, పిల్లలకి చెప్తూ ఉండండి. థ్యాంక్ యూ.